హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, రీసెంట్గా తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే అనేది స్టార్ట్ అయింది. ఈ సమగ్ర సర్వేకి ఎంక్వైరీకి వచ్చిన అధికారులకు ప్రజలు ఏ వివరాలు పడితే ఆ వివరాలన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నారు. ఇలా మనము ఏ డీటెయిల్స్ను పడితే ఆ డీటెయిల్స్ను వాళ్ళకి ఇవ్వడం వలన మనము నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సర్వేకి ఎంక్వైరీకి వచ్చిన అధికారులకు మనము ఎలాంటి వివరాలను అందివ్వాలి, ఎలాంటి వివరాలు అందించకూడదు అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకున్నాము. ఫ్రెండ్స్, ఎవరైతే కేఎస్ఆర్ టెక్ ఛానల్ చూస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే అనేది ఈ నెల 1వ తారీఖు దగ్గర నుంచి తెలంగాణ ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది. అయితే సమగ్ర కుటుంబ సర్వేకి ఎంక్వైరీకి వచ్చిన అధికారులు చాలా వివరాలు మిమ్మల్ని అడగడం జరుగుతుంది. చాలా మంది ప్రజలు ఏ వివరాలు వాళ్ళకు ఇవ్వాలో ఈ వివరాలు వాళ్ళకు ఇవ్వకూడదు అర్థం కాక చాలా ఇబ్బందులకైతే గురవుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ సర్వే అనేది తెలంగాణలో ఏ ఒక కుటుంబానికో ఒక 2 కుటుంబాలకో కాదు, తెలంగాణలో ఎంతమంది అయితే జనమైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సర్వే అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇవ్వకూడని వివరాలు మీరు అధికారులకు గనక ఇచ్చినట్లయితే మీరు సైబర్ నేరానికి గురయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే కుటుంబ సర్వేకి ఎంక్వైరీకి వస్తారో అటువంటి వాళ్లకు ఇవ్వాల్సిన వివరాలు మాత్రమే మీరు ఇవ్వండి. ఫ్రెండ్స్, సమగ్ర కుటుంబ సర్వేకి ఎంక్వైరీకి వచ్చిన అధికారులు ఫస్ట్ మీ కుటుంబ సభ్యుల పేర్లు అయితే అడుగుతారు. సో మీ కుటుంబంలో ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో అటువంటి వారి పేర్లన్నీ కూడా ఇంటి పేరుతో సహా వారికి చెప్పాల్సి అయితే ఉంటుంది. దీంట్లో మీరు ఎటువంటి ఇబ్బంది కూడా పడాల్సిన అవసరం అయితే లేదు. సో మీ ఇంట్లో ఎంతమంది అయితే కుటుంబ సభ్యులు ఉంటున్నారో అటువంటి వారి పేర్లన్నీ కూడా ఎంక్వైరీకి వచ్చిన అధికారులకు ఇవ్వండి. అలాగే మీ కుటుంబంలో ఎవరెవరు ఏ పనులు చేస్తున్నారో అవి కూడా మిమ్మల్ని వాళ్ళు అడగడం జరుగుతుంది. సో మీ కుటుంబంలో ఎవరెవరు ఏ పనులు చేస్తున్నారో ఆ వివరాలన్నీ కూడా వాళ్ళకి ఇవ్వండి. అలాగే మీ నెలసరి ఆదాయం అలాగే సంవత్సర ఆదాయం ఎంత అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని అడగడం జరుగుతుంది. సో గవర్నమెంట్ ఎంక్వైరీలు ఇది కామన్ కాబట్టి సో మీ సంవత్సర ఆదాయం ఎంతో వాళ్ళకి మీరు చెప్పండి. ఇందులో కూడా మీరు ఎటువంటి ఇబ్బంది కూడా పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇకపోతే మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని అడగడం జరుగుతుంది. సో మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్నట్లయితే ఉంది అని చెప్పండి, అలాగే లేనట్లయితే లేదు అని చెప్పండి. అంతేకాని మీకు బ్యాంక్ అకౌంట్ ఉండి కూడా లేదు అని మాత్రం చెప్పకండి. ఇకపోతే మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు మిమ్మల్ని వాళ్ళు ఒకవేళ అడిగినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వాటిని ఇవ్వకండి. ఎందుకంటే గవర్నమెంట్ ఎంక్వైరీలో బ్యాంక్ అకౌంట్ వివరాలు అలాగే బ్యాంకు బ్యాలెన్స్ వివరాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అడగరు. ఒకవేళ మీ బ్యాంకు బ్యాలెన్స్ వివరాలు కానీ లేదంటే మీ బ్యాంక్ నుంచి వచ్చే ఓటీపీ కానీ వాళ్ళు మిమ్మల్ని అడిగినట్లయితే వాళ్ళు మిమ్మల్ని సైబర్ నేరానికి గురి చేస్తున్నారని చెప్పేసి అర్థమవుతుంది. సో కాబట్టి ఎవరు కూడా మీ బ్యాంకు అకౌంట్ వివరాలు వాళ్ళకైతే ఇవ్వవద్దు. అలాగే మీ బ్యాంకు బ్యాలెన్స్ వివరాలు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వవద్దు. అలాగే మీ మొబైల్ కు వచ్చిన ఓటీపీలు కూడా మీరు వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్ చేయవద్దు. ఇకపోతే మీ కుటుంబంలో ఎవరైనా సరే దివ్యాంగులు గనక ఉన్నట్లయితే వారి పేర్లన్నీ కూడా ఎంక్వైరీకి వచ్చిన అధికారులకు మీరు చెప్పాల్సి అయితే ఉంటుంది. అలాగే దివ్యాంగులకు సదరం సర్టిఫికేట్ అనేది ఉంటుంది కదా, ఈ సదరం సర్టిఫికేట్ ను కూడా మీరు ఎంక్వైరీకి వచ్చిన అధికారులకు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇలా దివ్యాంగులు గనక ఉన్నట్లయితే వారి సదరం సర్టిఫికేట్ ని ఎంక్వైరీకి వచ్చిన అధికారులకు మీరు సబ్మిట్ చేసినట్లయితే ఫ్యూచర్ లో దివ్యాంగులకు ఏవైనా పథకాలు గనక పెట్టినట్లయితే ఆ పథకాలు వాళ్లకు వెంటనే వర్తిస్తాయి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కుటుంబ సర్వే అధికారులు మీ ఇంటిని ఎంక్వైరీ చేసి వెళ్ళేటప్పుడు తప్పకుండా మీ ఇంటికి వేసినటువంటి స్టిక్కర్ పైన మీ ఇంటిని ఎంక్వైరీ చేసినట్లుగా మీ ఇంటిని సర్వే చేసినట్లుగా ఆ స్టిక్కర్ పైన అధికారులు రాయాల్సి అయితే ఉంటుంది. ఇలా గనక రాసినట్లయితే మీ కుటుంబాన్ని సర్వే అధికారులు ఎంక్వైరీ చేశారు అని అర్థం అన్నమాట. ఒకవేళ రాయకపోయినట్లయితే మీ ఇంటిని ఎంక్వైరీ చేయలేదు అని చెప్పేసి అర్థం అన్నమాట. సో తప్పకుండా మీ ఇంటికి ఎంక్వైరీకి వచ్చిన అధికారుల చేత ఆ స్టిక్కర్ పైన మీరు రాయించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వేయండి. ఒక చిన్న లైక్ వేసినట్లయితే వీడియో అనేది మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. దాని ద్వారా వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి.